కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం తర్వాత వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టికెట్ బుక్ చేసే సమయంలో కనిపించే బస్ పేరు ఏదైతే ఉంటుందో అది ప్రయాణికులను ఎక్కించే బస్సులో వేరుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఓల్వో బస్ పేరుతో టికెట్లు అమ్ముతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రయాణికులకు స్కానియా బస్సులో ఎక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సుపై గత 2 ఏళ్లలో 16 చలాన్లు కూడా ఉన్నాయి. బస్సుపై మొత్తం 23,000కు పైగా చలాన్ ఉంది. 2 ఏళ్లుగా ఈ చలాన్లను చెల్లించకుండానే బస్సును అలానే తిప్పుతుంది ఈ ట్రావెల్స్ కంపెనీ. బస్సుపై రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్, నో బస్ జోన్ ఎంట్రీల చలాన్లు కూడా ఉన్నాయి. డ్రైవర్లు పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నా సరే యజమాని వినోద్ అస్సలు పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాము వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ అయిన తరువాత ఆ ట్రావెల్స్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇప్పటికీ కూడా అంటే అటు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ఇటు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పటికన్నా రియాక్ట్ అయ్యారా? అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి అటు వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమానిగా చెప్తున్న వినోద్ కుమార్ ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు. కానీ వాస్తవానికి చిన్న టేకూరు దగ్గర జరిగిన ఘోర దుర్ఘటనలో దాదాపుగా 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అక్కడ ప్రమాదానికి గురైన బస్సును మనం ఒకసారి చూసినట్లయితే అది స్కానియా కంపెనీకి చెందిన బస్సు. కానీ వీళ్ళందరూ ప్రయాణికులు బుక్ చేసుకున్న సమయంలో అది ఓల్వో బస్సుగా ఆ బస్సుని చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఓల్వో బస్సులో ప్రయాణించడానికి, ఓల్వో బస్సు అయితే కొంత సెక్యూరిటీ ఉంటుంది, కొంత అది డబల్ సస్పెన్షన్ ఉంటుంది. ఇటువంటి కారణాలతో ఓల్వో బస్సుని లో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. దాంతో ఓల్వో బస్ అని చెప్పి ఇదే నెంబర్ని అక్కడ పెట్టడం బుకింగ్లో. కానీ వాస్తవానికి చూస్తే స్కానియా బస్సులో వీళ్ళని ప్రయాణికులను ఎక్కించడం, ఇటువంటివి యాజమాన్యం చేస్తుంది. యాజమాన్యం నిర్లక్ష్యం, యాజమాన్యం అలసత్వం క్లియర్గా కనపడుతుంది. అట్లనే వ్యవస్థల అలసత్వం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. తరచూ ఈ బస్సులన్నింటినీ కూడా తనిఖీ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. మరోపక్క ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ మొత్తం ఆ పటాన్చెరు ప్రాంతం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. పటాన్చెరు నుంచి ఆ బస్సు మొదలవుతుంది. అక్కడే ఆ బస్సుకు సంబంధించిన పార్కింగ్ ఏరియా కానీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. అక్కడి నుంచి బస్సు సిటీలో ప్రయాణిస్తూ అటు శంషాబాద్ మీదుగా బెంగళూరు హైవే ఎక్కిపోతూ ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో బస్సు వచ్చే సమయం సిటీలోకి ఆ బస్సులకి నో ఎంట్రీ లేని సమయంలోనే ఆ బస్సు అంతా కూడా ప్రయాణిస్తుంది. ఒకసారి మనం గడిచిన 2 ఏళ్ళుగా ఆ బస్సు పైన ఉన్న చలాన్లు కనుక మనం చూసినట్లయితే 23,120 రూపాయల చలాన్లు ఉన్నాయి. మొత్తం 16 చలాన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకటి ఉంది, 2 ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, అటు కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి ఉంది. మిగతాదంతా కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అది ప్రయాణిస్తున్నప్పుడు దానిపైన నమోదైన చలాన్లు ఇవన్నీ కూడా. ఇందులో అన్నీ కూడా ర్యాష్ డ్రైవింగు, లేకుంటే రాంగ్ పార్కింగు, మొత్తం వాహనాన్ని నడి రోడ్డు మీద ఆపేసి ఇతరులకి ఇబ్బంది కలిగించడము, మితిమీరిన వేగంతో వెళ్ళడము, ఇటువంటి వాటికి సంబంధించిన చలాన్లే అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. దీనిలో అసలు నో ఎంట్రీ ఫర్ బస్సు ఏ సమయంలోనైతే సిటీలో ఎంటర్ కాకూడదో ఆ సమయంలోనే సిటీలోకి ఎంటర్ అయ్యి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఇదంతా కూడా బయటికి ఆ సిటీ అవుట్స్కట్స్ వైపు ప్రయాణం జరుగుతుంది. ఇన్ని చలాన్లు ఉన్నా కూడా చలాన్లు కట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అలానే నిబంధనలు అతిక్రమించకుండా ఆ బస్సుల్ని నడిపే ప్రయత్నం కూడా కనీసం యాజమాని చేయలేదనేది వీటిలన్నిటి ద్వారా స్పష్టమవుతుంది. ఇంకా ఇక్కడ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బస్సులు కొన్న తర్వాత యథావిధిగా దానికి సంబంధించి ఎలాగైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అట్లనే దానిపైన రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ ఈ బస్సులన్నీ కూడా మాడిఫై చేయబడుతున్నాయి. ఇవాళ ప్రమాదానికి గురైన బస్సు అది స్లీపర్ కోచ్. వాస్తవానికి స్లీపర్ కోచ్ అంటూ ఏది ఉండదు. వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. ఆ సీట్లన్నీ తొలగించి బర్తులుగా వీటిలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటారు. ఇటువంటి వాటికి ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరగవు. కాబట్టి ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఎక్కడో నాగాల్యాండ్ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇంకోటి స్టేజ్ క్యారియర్లుగా అనుమతి అసలు ఎక్కడ కూడా లేదు. కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు, ఎంవీఐ యాక్ట్కి విరుద్ధంగానే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వాహన చట్టాలకు తూట్లు పొడుస్తూ ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈ బస్సుకు సంబంధించి అన్నీ దానికి ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి అంటూ చెప్తున్నారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక
ఏదైతే ఈ లిస్ట్ ఉందో ప్రయాణికుల జాబితా ఎవరైతే ఇందులో బుక్ చేసుకున్నారో ఇదంతా ప్రయాణికుల జాబితా అందులో చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. దీని ప్రకారమే ఉదయం అందరం కూడా అన్ని ఛానల్స్ అన్ని మీడియా కూడా ఆ బస్సుకు ఫిట్నెస్ లేదనో మరొకటో అన్నీ చెప్పాం. కనీసం తమకు ఫిట్నెస్ ఉన్న విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించలేదు. కానీ ఈ విషయాన్ని ఎవరు ప్రయాణికులు పరిగణలో తీసుకోలేదు. ఇదంతా కూడా యాజమాన్యం నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. కేవలం ధనార్జన ధ్యేయంగా వచ్చే బుకింగ్స్ కోసం చూస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా నిబంధనలకు లోబడి వాహనాలు నడిపించాలి, ఎక్కడ కూడా ట్రాఫిక్ వయలేషన్కి పాల్పడొద్దు అనే ఇది కనపడడం లేదు. మొత్తం మీద అటు ప్రమాదం జరిగిన తర్వాత అటు పోలీసు అధికారులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు మళ్ళా ఒక 2 రోజుల పాటు యథావిధిగా హడావిడి చేస్తారు. ఆ తర్వాత మామూలు సాధారణంగానే అన్ని పనులు జరిగిపోతుంటాయి. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మామూలుగా ద్విచక్ర వాహనమో లేకుంటే 4-వీలర్ మీద ప్రయాణించే సాధారణ ప్రయాణికుడు ఒకవేళ చలాన్ ఏదైనా పెండింగ్ ఉంటే 500-1000 రూపాయలు పెండింగ్ ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనుక ఆపినట్లయితే ఖచ్చితంగా ఆ పెండింగ్ చలాన్ని కట్టిన తర్వాతనే అక్కడ వాహనాన్ని విడిచిపెడతారు. లేని పక్షంలో ఆ ప్రయాణికుడిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తారు. వాళ్ళు ఎంత బతిలాడినా కానీ వదిలే పరిస్థితి లేదు. కానీ మరి ఇక్కడ చూస్తే 23,000 రూపాయల చలాన్లు ఉన్నాయి, 16 చలాన్లు ఉన్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళని ఆపిన పాపాన్ని పోలేదు. వీళ్ళందరూ కూడా రాంగ్ రూట్లలో బస్సులు నడిపిస్తున్నా, నో ఎంట్రీ టైంలో బస్సుల్ని తీసుకొచ్చి సిటీలో నడిపిస్తున్నా మరి ట్రాఫిక్ పోలీసులు ఎందుకు ఆపలేను అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇది అందాక మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చెప్పినట్టుగా మొత్తం వీళ్ళందరూ కూడా లంచాలు కుప్పిస్తూ ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నారనేది స్పష్టమవుతుంది. మొత్తం మీద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అన్ని వ్యవస్థలు కూడా అలసత్వాన్ని వీడి కఠినంగా వ్యవహరిస్తేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలంటూ అటు కోరుతూ ఉన్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన వేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఢీకొట్టిన తర్వాత ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ వేగం దాటికి చాలా ఎత్తుకు ఎగిరి దూరంగా పడిపోయాడు. దాంతో అతను ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకోపోవాలనే ఆతృతతోనే డ్రైవర్ అక్కడ వాహనంని అలానే ముందుకు పోనిచ్చాడంటూ ఘటనా స్థలం దగ్గర ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఈ ప్రమాదం సంగతి తెలుసుకున్న వేరే ట్రావెల్స్ యజమానులు వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఆ ద్విచక్ర వాహనాన్ని బస్సు కిందే రాసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ ఒరిపిడికి నిప్పురవ్వలు లేవడం, ఆ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ కిందికి దిగి వెనక డిక్కీలో పడుకున్న మరో డ్రైవర్ని రక్షించి అతన్ని బయటకు తీసుకొచ్చాడు. కానీ మొత్తం మీద ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేశారు కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే అనేది చెప్తున్నారు. ఇటువంటి డ్రైవర్లు ఇన్ని రోజులుగా ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళను సరిచేయాల్సిన బాధ్యత యజమాని పైనే ఉంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా ర్యాషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్తో ఏదో ఒక ప్రమాదానికి దారితీస్తుంది, ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతారు. కాబట్టి వాళ్ళని వెంటనే చెప్పాలి, మందలించాలి, మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలంటే చెప్పాలి. కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అందుకే ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఖచ్చితంగా ఈ దుర్ఘటనకు అటు వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈయన పెండింగ్ చలాన్లు కావచ్చు, అట్లనే ఈ వాహనం కూడా డయోడామన్లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత అది ఒడిశాకి మార్చుకున్నారు. ఒడిశాలో రిజిస్టర్ అయిన వాహనం ఇక్కడ తిరుగుతూ ఉన్నది. మొత్తం మీద అనేక ఉల్లంఘనలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ అధికారులు, రవాణా శాఖ అధికారుల అలసత్వం కనపడుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల అలసత్వం కూడా కనపడుతుంది. వీళ్ళు కనుక ఖచ్చితంగా నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి బస్సులపైన కనుక వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు 20 మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదంటూ అటు తీవ్ర ఆగ్రహం ప్రజల్లో అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్ పవన్, అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ తర్వాత అయినా ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకోవాలా ఇటువంటి ట్రావెల్స్ బస్సెస్ ఏవైతే ఉన్నాయి? ఎందుకంటే పర్సనలీ నాకు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. బస్సు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక బస్ చూపించడం, ఆ తర్వాత ఎక్కేటప్పుడు వేరే బస్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటి సిచ్యువేషన్స్. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పటికే అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జరిగిన దుర్ఘటన పైన ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూనే అసలు ప్రమాద ఘటన ఎలా చోటు చేసుకుంది, ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కోరారు. గద్వాల ఎస్పీని కూడా ఘటనా స్థలానికి వెళ్లాలంటూ చెప్పారు. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వాటిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఏ రకంగా వీళ్ళపైన కట్టడి చేస్తారు,
ప్రైవేట్ వాహనాల ప్రైవేట్ టూరిస్ట్ బస్సుల ఆగడాలను ఏ రకంగా కట్టడి చేస్తారు అనేది వేచి చూడాలి. మీరు అన్నట్లుగా ఇది కేవలం ఏదో ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు రవాణా శాఖ అధికారులు చేసుకునే తూతు మంత్రం చర్యలు కాకుండా ఒక స్ట్రీమ్ లైన్గా చేయాలి. ఒక ఆర్గనైజ్డ్గా వ్యవస్థగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమైతే ఉంది. వాస్తవానికి వీళ్ళు ఎటువంటి ఈ ప్యాసింజర్స్ని క్యారీ చేయడానికి ఎక్కడా కూడా నిబంధనలు లేవు. నిబంధనలకు విరుద్ధంగానే ఇవి కాంట్రాక్ట్ క్యారియర్స్గా వాస్తవానికి ట్రావెల్స్ బస్సులు నడవాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎవరైనా మొత్తం బస్సును బుక్ చేసుకొని తనకు సంబంధించిన వాళ్ళని వేసుకోవాలి. కానీ ఇందులో ఎక్కడా కూడా కాంట్రాక్ట్ క్యారేజ్ అనేది కనపడదు. కేవలం స్టేజ్ క్యారియర్గానే ఇవన్నీ తిరుగుతున్నాయి. కానీ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు కూడా వీటికి ఉండవు. ఎందుకంటే స్టేజ్ క్యారియర్ అనేది కేవలం 200 కిలోమీటర్ల రేడియస్ పరిధిలోనే స్టేజ్ క్యారియర్లకు అనుమతిస్తారు. కానీ ఇవి ఇంకా దాదాపుగా 500-600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఈ వాహనాలు అటువంటి ఈ పర్మిట్స్ కూడా తీసుకోకుండానే యథేచ్ఛగా వాహనాలను నడుపుతూ ఉన్నారు. కాబట్టి వీటిలన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, అటు రవాణా అధికారులు, అలానే నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈ బస్సులపైన ట్రాఫిక్ పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. సర్తాజ్. Yes, thank you, Pawan.